ది చెన్నై షాపింగ్ మాల్ లో సెన్సేషనల్ దసరా ట్రిపుల్ ధమాకా. ఫర్ గిఫ్ట్స్ కాంబో ఆఫర్స్, ఇన్స్టెంట్ డిస్కౌంట్స్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనం విద్రోహి మూవీ టీంతో ఉన్నాం. సినిమా విశేషాలు తెలుసుకుందాం. అందరికీ హాయ్ నమస్కారం. ఆఫ్టర్ లాంగ్ టైం చాలాసార్లు ప్రయత్నిస్తే కానీ అన్న రవిప్రకాష్ గారు దొరకరు. ఓకే, అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం మీది అని ఆలోచిస్తున్నాను. శంకర్ నాయుడు, రవి అండ్ అశోక్ ఇట్లాంటి క్యారెక్టర్స్ చాలా చేసుకొని వచ్చారు మీ కెరియర్లో. అంటే మీ నేమ్తో చేసిన క్యారెక్టర్ మూవీ నేమ్స్ గుర్తున్నాయి అన్న మీకు? అంటే యూజువల్గా డైరెక్టర్స్ అందరూ క్లోజ్ అయిపోతాం కదా, కొన్ని అలాగే రిపీటెడ్ డైరెక్టర్స్ అటు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కానీ, పరశురామ్ గారు కానీ, సీను వైట్ల గారు కానీ, క్రిష్ గారు కానీ. సో ఇలాగేంటి అంటే రవి 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 అని చెప్పేసి ఇంకా స్క్రిప్ట్లో కూడా అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అతడులో ఫస్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు రవి అని చెప్పి అది అలా కొంచెం బాగా పాపులర్ అయింది. అంటే అతడు, అతిథి, సోలో, సారొచ్చారు, కాటం రాయుడు, బ్రూస్లీ ద ఫైటర్, అండ్ తమిళ్లో కూడా సేమ్ మీ నేమ్ కూడా వాడేసుకున్నారు. కరెక్ట్. అవును. ఎట్లా అనిపిస్తుంది? బాగానే రీసెర్చ్ చేసినట్టున్నావు. మిమ్మల్ని మీరు ఉండాలంటే ఆ మాత్రం రీసెర్చ్ చేయాలి కదా. అంటే చాలా క్యారెక్టర్స్ చేసుకొని వచ్చారు. పర్టికులర్గా విద్రోహిలో మీకు నచ్చిన మీ క్యారెక్టరైజేషన్ పాయింట్ అంటే ఏమని చెప్పొచ్చు? విద్రోహి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఏదైతే ఉందో, సో నేను ఇప్పటికి చాలా సినిమాల్లో పోలీస్ క్యారెక్టర్ చేసినప్పటికీ విద్రోహి అనేది నెక్స్ట్ ఏం జరుగుతుంది, అసలు ఈ క్రైమ్ వెనుక ఎవరున్నారు అనే అదే జనాన్ని ఆకట్టుకునే అంశం అనమాట. ఒక కామెడీ ఫిల్మ్లో కామెడీ ఎలా ఉంటుందో ఇందులో ఆ సస్పెన్స్ ఎలిమెంటే చాలా ఇంపార్టెంట్. సో దానికి తగ్గట్టు డైరెక్టర్ గారు ఏదైతే చెప్పారో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతూనే ఆ సస్పెన్స్ ఎలిమెంట్ని ఈ క్యారెక్టర్ ద్వారా ఎలా క్యారీ చేయాలి అనేది దాన్ని మెయింటైన్ చేసుకుంటూ చేయడం జరిగింది. సో దానికి రావాల్సిన కిక్ ఏదైతే ఉందో ఈ క్యారెక్టర్ ద్వారా వచ్చిందనమాట. ఓకే. శివన్న, ఎక్కడ చూసినా జోనర్ వైజ్ మార్క్ పెంచుకొని వెళ్తున్నారు. బట్ స్టోరీ సెలక్షన్లో ఏ విధమైన మార్పు అనేది మీకు ఏమైనా అనిపిస్తుందా? చేంజ్ కానీ, అంటే ఫస్ట్ కొన్ని మూవీస్ చేశారు, బట్ జోనర్ వైజ్ నరుడు బతికినట వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ మీకు. అంటే కమర్షియల్ వైజ్ ఏమో కానీ ఎవరు క్యారెక్టరైజేషన్ మీ క్యారెక్టర్ పరంగా చూసుకుంటే, బట్ నెక్స్ట్ వచ్చిన మూవీస్ ఆల్రెడీ 2 రిలీజ్ అయినాయి, బట్ జోనర్ వైజ్ ఏమైనా రాంగ్ స్టెప్ ఏమైనా అనుకుంటున్నారా తీసుకోవడం కానీ? అంటే ఈ సినిమా వరకు నార్మల్ లేదు. అంటే ప్రతిదీ కూడా అంటే రిపీటెడ్ జానర్ ఏమి ఉండదండి, అది మార్చుకుంటూనే వస్తుంటాను. అంటే మీరు నరుడు బతుకున్నట్టు ఒక జానర్ అయితే, బాలుగంట అగ్గిస్ ఒక జానరు, ఇప్పుడు అలాగే విద్రోహి ఇదొక జానరు. నెక్స్ట్ టైం క్యారెక్టర్ ప్లే చేసినా కూడా డిఫరెంట్గానే చేస్తున్నానండి. ఏమి రిగ్రెట్స్ ఏం లేవు. రిగ్రెట్స్ ఏం లేవు. మీకు బాగా నచ్చిన పాయింట్ అంటే ఇందులో ఒక ట్విస్ట్ ఉంటుందండి. అదేదో ఎవరు చేశారనేది చెప్పను కానీ పర్లా కెమెరా ఒక కుర్రోడు వాడంతా రూత్లెస్ క్రిమినల్ అయిపోతాడు అనేది సినిమా స్క్రిప్ట్ ఇది. ఓకే. సో అంటే అది ఒకటి బాగుంది లైన్ అది. అంటే క్యారెక్టర్ ట్రాన్సిషన్ కూడా చాలా బాగుంటుంది. ఆయనైనా అవ్వచ్చు, మీరైనా అవ్వచ్చు, ఈవిడ కూడా ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇంకా చాలా మంది ఉన్నారు. అది మెయిన్. నేను అబ్బాయిలను అడగను, బేసిక్గా మాస్క్ లో నీకు తెలియట్లేదు కానీ లోపల అమ్మాయి చూడంగానే అనిపించుద్ది కదా అబ్బాయి. నాకైతే ఈ ఫ్రేమ్లో ఏమనిపించట్లా ఫోటోలో. మీది బాగా అంటే అరుంధతి, చింతకాయల రవి, గణేష్ అండ్ సింగర్ మీరు వన్ ఆఫ్ ది ప్లేబ్యాక్ సింగర్. రవి గారికే తెలియలేదంటే చింతకాయల రవిలో ఎక్కడ పెళ్లి సీన్స్ యాక్టివెన్స్ లో అనుష్క చిన్న క్యారెక్టర్. ఓకే. రవి గారిని చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కాబట్టి మీ మూవీస్, ఆయన బాగా మీకు బాగా నచ్చిన మూవీ అంటే ఇది క్యారెక్టర్ కానీ ఏదైనా? గణేష్. అందరూ చిన్న చిన్న పిల్లలు అందరూ ఆడుకునేవారు వీళ్ళందరూ. ఓకే. నాకు డైరెక్టర్ గారు రవి గారు మీ కాంబినేషన్ రవిప్రకాష్ గారేనా అంటే అప్పుడు నేను చేశానండి, రవి గారితో చెప్పండి చెప్పేసి అంటుండేవారు. సెట్ లో కూడా చాలా కంఫర్టబుల్ గా ఉండేవారు. అంటే వైఫ్ క్యారెక్టర్ ఇందులో. సో అప్పుడు నా దగ్గర చిన్నపిల్లలు ఆడుకున్న అమ్మాయి వైఫ్ అనగానే డెఫినెట్ గా ఉంటది చిన్న తమ్నేల్ వచ్చేది. ఓకే.
ఓకే. డైరెక్టర్ గారు, నార్మల్గా కొన్ని మూవీస్ వరకు చూసుకుంటే టీజరు ట్రైలర్ మెప్పించినంత ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సినిమా ఆడియన్స్ని ఎంగేజ్ చేయలేకపోతుంది. పర్టికులర్గా ఎంత పెద్ద క్యాస్టింగ్ ఉన్నా సరే కంటెంట్ అనేది చూస్తున్నారు ఏంటనేది. బట్ వచ్చిన ఇట్లాంటి మూవీస్ అన్నీ కొంచెం రొటీన్ జోనర్లో అనిపిస్తుంది ఇప్పుడు దాకా ట్రైలర్ చూసేసరికి. మీకు పర్టికులర్గా ఏంటంట కాన్ఫిడెంట్ అంటే ఏం చెప్తారు మూవీ మీద? మా ట్రైలర్ 1% ట్రైలర్లో ఉంది, కానీ 99% స్క్రీన్ మీద చూడాలి. ఎందుకంటే ఇంక అంతకన్నా మేము ఓపెన్ చేస్తే కాన్సెప్ట్ రివీల్ అయిపోద్ది. అందుకోసమని అలా ఫిల్మ్ చేసాం అంతే. ఓకే. ట్రైలర్ అంటే కంటెంట్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, చాలా స్టఫ్ ఉంటుంది. చాలా 2 hours 14 minutes కూడా కంటెంటే ఉంటుంది, ఇంకేముండదు. మధ్యలో 2 సాంగ్లు ఉన్నాయి, అవి కూడా కంటెంటే, స్టోరీనే చెప్తాయి 2 సాంగ్స్, స్టోరీనే చెప్తే. ఎస్. ఓకే. సినిమా అంతా తీసేది ఒక ఎత్తు అయితే సినిమా థియేటర్లో రిలీజ్ చేసి ఆడియన్స్ని తెప్పించడం ఇంకో ఎత్తు అయిపోతుంది ప్రెసెంట్ ఉన్న సినిమా. సినిమా బాగున్నా సరే కంటెంట్ వైజ్ ఆడియన్స్ని ప్రమోషనల్ వైజ్ కానీ అలా మనం ఊర్లో కానీ ఎక్కడైనా ప్రమోషనల్ చేస్తే కానీ ఆడియన్స్ ఎవరైనా టికెట్ తెగట్లా ప్రెసెంట్ ఉంది. ప్రమోషనల్ వైజ్ మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు? ఆల్రెడీ 1 by 1 స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం. నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకుంటాం, అలాగే డిస్ట్రిబ్యూటర్లు కూడా షో చేసాం. ఓకే. చూసారు వాళ్ళు, అంటే ఆడియన్స్ దాకా తీసుకెళ్ళడానికి. అదే అలాగే వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు కూడా ఉండాలి మెయిన్, వాళ్ళని బట్టే కదా మనం వెళ్ళేది. ఓకే. అలాగే ప్రమోషన్ కూడా 1 by 1 చేస్తున్నాం. ఇది ప్రమోషనే. నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకుంటాం, అలాగే ఇంకా ఉన్నాయి, వాటికి కూడా వెళ్తాం. ఓకే. శివన్న, బాలుగన్ టాకీస్ నెక్స్ట్ లెవెల్ ఉంది అంటే అట్లాంటి సినిమాలు డైరెక్ట్ థియేటర్ ఎందుకు అప్పట్లా ఓటీటీకి ఎందుకు ప్రిఫరెన్స్ మీరు చూపిస్తున్నారండి? డైరెక్ట్ ఫస్ట్ ఓటీటీకి అని ఫస్ట్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది బాలుగన్ టాకీస్. మంచి కంటెంట్ ఎప్పుడు కూడా అంటే అసలు ఇప్పుడు నిజంగా నా గురించి పొద్దున్నే ఒకటి స్నానం చేసి 11 థియేటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ కొనుక్కుని వచ్చే పరిస్థితి అనుకోం. జరుగుతుంది లేదా జరగకపోవచ్చు. సో కంటెంట్ స్పాయిల్ అవ్వకూడదంటే ఏదో ఒక ప్లాట్ఫామ్లో ఆడాలి, అది రీచ్ అయ్యే విధానం ఒకటి ఉంటుంది. సో మేము అలాగా ఓటీటీకి అప్రోచ్ అయ్యి ఇప్పుడు నరుడు బతుకున్నట్టుంది, ఆ థియేటర్లో కొంచెం మిస్ఫైర్ అయినా ఎప్పుడైతే అమెజాన్ ఆహా అన్నింటిలో పడినప్పుడు 1 day అంతా నేను ఛార్జ్ పెట్టుకొని ఇన్స్టాలో రిప్లైలు ఇస్తానే ఉన్నాను పొద్దు నుంచి సాయంత్రం వరకు. అది నాకు థియేటర్లోంచి రాలా. ఓకే. అదే. సో మాకు మాత్రం రిప్లై ఎవరు, మిగిలిన వాళ్ళందరికీ అమ్మాయిలకి వీళ్ళందరూ పెడితే మాత్రం రిప్లైలు ఇస్తారు. ఓకే. సో అది రీజన్. అంటే మూవీలో నార్మల్గా ఏదో కొత్త వైరస్, అది రియలా వైరస్ లేకపోతే ఏంటనేది చూపించట్లా, బట్ అమ్మాయిని మొత్తం ముందు ఇచ్చి రేప్ చేసేది అనే కాన్సెప్ట్ చూపిస్తున్నారు. అంటే స్టోరీ వైజ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కానీ ఈ టైప్ జోనర్స్ని, అంటే అడల్ట్ జోనర్స్ కొన్ని ఉంటాయి, రొమాన్స్ ఈ టైప్, క్రైమ్ కొన్ని ఉంటాయి, అంటే ఫ్యామిలీ డ్రామా, ఏ జోనర్ని మీరు బాగా వెళ్దామని పర్టికులర్గా పట్టుకోవడం అంటే హుక్ పాయింట్? జోనర్ కంటే కూడా క్యారెక్టర్ ఇంపార్టెంట్ అండి నాకు పర్సనల్గా అయితే. ఏ జోనర్ అయినా తీసుకోండి, ఇప్పుడు ఫ్యామిలీ మూవీ, ఫ్యామిలీ జోనర్ అయినా కూడా, రొమాన్స్ అయినా లేకపోతే కామెడీ అయినా, ఏ దానైనా కూడా కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ ఉంటేనే ఫిలిం బాగుంది అని అనిపించే క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి. ఓకే. సో అలాంటి క్యారెక్టర్ నేను చూస్ చేసుకున్నారు. మీరేనా మిస్ అయింది? అంటే రవి గారి ఫేస్లో కొంచెం ట్రైలర్లో ఏదో సంథింగ్ ఒక కనిపించింది, ఏదో మిస్ అయిపోయారు. ఎవరో అంటే వైఫా లేకపోతే మిగిలిన వాళ్ళ అనేది. అంటే అన్న పాపం అన్నీ చూస్తుంటే ఇంట్లో వాళ్ళు మిస్ అయ్యారా బయట వాళ్ళు మిస్ అయ్యారా అర్థం కాల మాకు. సినిమా చూస్తే డెఫినెట్గా సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది ఏం మిస్ అయ్యారు, ఆయన ఏం మిస్ అయ్యారా లేకపోతే అర్థమవుతుంది. ఓకే అన్న, హరిహర వీరమల్లు చేశారు రీసెంట్గా, అండ్ కోబలి. శ్రీను అనేది కోబలిలో మీ క్యారెక్టర్ బాగా నెక్స్ట్ లెవెల్ ఉంది. థియేటర్ పరంగా వచ్చిన మార్క్ కన్నా ప్రజెంట్ టెలివిజన్లో మీరు చేసే వెబ్ సిరీస్ కానీ ఇవి అమెజాన్లో కానీ వీటికి బాగా గుర్తింపు వస్తుంది అనుకోవచ్చా? కోబలిలో నెక్స్ట్ లెవెల్ ఉంది మీ యాక్షన్ సీక్వెన్స్ కానీ అయింది. అంటే నా పర్సనల్ ఫీలింగ్ డెఫినెట్గా సినిమాని కొట్టే ప్లాట్ఫామ్ అయితే లేదు. రీచ్ కానీ పాపులారిటీ కానీ ఇంపాక్ట్ కానీ ఒక ఆడియన్స్ పెద్ద స్క్రీన్ మీద చూసే సినిమా ఇచ్చే ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది ఏ ఓటీటీలో చూస్తే ఎట్టి పరిస్థితుల్లో రాదు. బట్ కోబలి అదొక అంటే అది సిరీస్ అయినప్పటికీ ఇప్పుడు మనం ఒకప్పుడు అంతరంగాల సీరియల్ ఒక 3 సంవత్సరాల పాటు 5 సంవత్సరాల పాటు నడిచింది. అయినప్పటికీ అప్పటి వరకు నడవడమే తప్పితే ఇప్పుడు ఆ జనరేషన్ వాళ్ళని కూడా వెళ్ళి అంతరంగాల గురించి అడిగితే పెద్ద ఇంపాక్ట్ అనిపించదు వాళ్ళకి.
బట్ ఎప్పుడో చూసిన మాయాబజార్ అవ్వచ్చు, గుండమ్మ కథ అవ్వచ్చు, మిస్సమ్మ అవ్వచ్చు, ఆ జనరేషన్ వాళ్ళు ఇలా టచ్ చేసిన వెంటనే ఎవ్రీ క్యారెక్టర్ గురించి ప్రిసైజ్గా చెప్పేస్తారు. సో దట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ బిగ్ స్క్రీన్. సో పెద్ద సిల్వర్ స్క్రీన్, బిగ్ స్క్రీన్ కొట్టేదైతే ఏది ఉండదు. అంటే ఎంత పెద్ద సిరీస్ హిట్ అయినప్పటికీ, ఎంత బ్లాక్ బస్టర్ అయినప్పటికీ అది ఆ కొంత టైం వరకే. ఓకే, అది ఫస్ట్ మూవీ శుభవేళ. ఫస్ట్ మూవీ శుభవేళ ఆల్మోస్ట్ 25 years కంప్లీట్ అయిపోయింది. బట్ స్టార్టింగ్ మీరు వచ్చినప్పుడు ఒక సైడ్ క్యారెక్టర్, ఫ్రంట్ క్యారెక్టర్స్ అండ్ కాప్ రోల్స్ చాలా దాకా చేశారు చాలా మూవీస్లో ఆల్మోస్ట్. అవును. బట్ ఎందుకు హీరోగా అనేది మార్క్ ఎంత డిలే అవడం అంటే? నేను హీరో అనేది ఇప్పటికీ నేను కోబలిలో కూడా నాకు ఫస్ట్ చెప్పింది ఏంటంటే 3 బ్రదర్స్ అండి. ఆ బ్రదర్స్లో ఒక మీరు మెయిన్ బ్రదర్ అన్నారు. సో నాకు ఎప్పటి నుంచి ఎలా అంటే కొన్ని క్యారెక్టర్స్ పర్సనల్గా కనెక్ట్ అవుతాయి. అందులో కోబలిలో శ్రీను క్యారెక్టర్ ఏదైతే ఉందో మొత్తం కుటుంబం తాలూకా బరువు బాధ్యతల్ని తన భుజం మీద వేసుకుని తను లీడ్ చేసే క్యారెక్టర్ అనమాట, మధ్యలో ఉన్న బ్రదర్ అయినప్పటికీ. సో ఆ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ నాకు బాగా నచ్చింది. సో అందులో హీరో అంటే ఏదో ఒక 2 ఫైట్స్ ఉంటాయి అంతే తప్పితే, బట్ ఈక్వల్లీ 3 క్యారెక్టర్స్ ఇంపార్టెంటే ఉంటాయి. అలా ఈ సినిమాకి వస్తే కూడా విద్రోహి అనేది అన్ని అటు శివ క్యారెక్టర్ కానీ, సాయి కీర్తన క్యారెక్టర్ కానీ, నాది కానీ, లేకపోతే అందరిది చాలా ఈక్వల్గా ఉండి కథని తీసుకెళ్తూ ఉంటాయి. అంతేగాని ఈ క్యారెక్టరే మొత్తం కథనంతా తన భుజాల మీద తీసుకునేది ఉండదు అనమాట. డైరెక్టర్ గారు, మనం ప్రజెంట్ ఉన్న సినారియోలో సిచ్యువేషన్లో ఒక పాన్ ఇండియా సినిమా అయినా ఏదైనా వస్తుంటే ఒక డైరెక్టరు లోకల్లో తీసేది కంటెంట్ నచ్చితే మొత్తం అన్ని లాంగ్వేజ్ల్లో బాగా వస్తుంది ప్రమోషన్, వాళ్ళకి ఫీడ్బ్యాక్ కానీ ఏదైనా. బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో పాన్ ఇండియా అనే మార్క్ వల్ల కానీ ఏదైనా డైరెక్టర్స్కి స్టోరీ కొంచెం వేరేలా చేయడం కానీ, క్యారెక్టర్ ఆర్టిస్టులను వేరే వాళ్ళు తీసుకోవాలని కానీ, వీటి వల్ల ఏమైనా మైనస్ అవుతుందని మీరు అనుకుంటున్నారు యాజ్ ఎ డైరెక్టర్గా? అలా ఎందుకు ఉంటుందంటే వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మా కాన్సెప్ట్ కూడా యూనిక్ కాన్సెప్టే, కానీ మేము తెలుగు వరకే చూస్ చేసుకున్నాం. ఓకే, వాళ్ళకి బడ్జెట్ ఉండి వాళ్ళకి కాన్సెప్ట్ మీద నమ్మకం ఉన్నప్పుడు వెళ్ళొచ్చు, పాన్ ఇండియాకి వెళ్ళొచ్చు. అప్పుడు ప్యాడింగ్ మారిపోద్ది మొత్తం. ప్యాడింగ్ మారిపోద్ది. అవును, మన ఆర్టిస్టులను బట్టి కాకుండా మొత్తం అన్ని స్టేట్ల నుంచి తీసుకుంటున్నారు కదా, అన్ని లాంగ్వేజ్ల నుంచి తీసుకుంటే అది ఆటోమేటిక్గా పాన్ ఇండియా అయిపోతుంది. అంటే ఆ ప్రెజర్ వల్ల స్టోరీ ఏమైనా కొంచెం డిఫరెంట్గా చేంజ్ అవ్వడం, ఏమైనా లాస్ట్కి మిస్ఫైర్ అవ్వడం అట్లా ఏమైనా జరగచ్చా అని? మాది అటువంటిది ఏమి లేదు. అటువంటిది మేము ఏ స్టోరీ అయితే అనుకున్నామో అదే. ఓకే, మన మూవీకి కథ ఎంతవరకు ఉండాలో అంతవరకే తీసుకున్నాం మేము. అంతే. ఓకే అన్న, నెక్స్ట్ డ్రాగన్లో కూడా చేస్తున్నారని తెలిసింది. క్యారెక్టర్ అట్లా ఉండబోతుంది, ఏమైనా సీన్స్ ఏమైనా షూట్ ఏమైనా అయినాయా? రీసెంట్గా రవి బసూర్ గారిని కూడా అడిగానమ్మా డ్రాగన్ గురించి, ఆయన కూడా సేమ్ ఇదే తప్పు ఇంకో మాట్లేదు, ఆ స్టార్టింగ్ చేసి మ్యూజిక్ చెప్పారు. కొంచెం మీరైనా ఏదైనా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కోసం ఏదైనా మంచి 22 days 23 days షూటింగ్ జరిగింది. ఓకే, హెక్టిక్ వార్ జోన్. తారక్ ఖాన్ ఈసారి నెక్స్ట్ లెవెల్ ఉంటాడు. మీరు చచ్చిపోతారా, మీరు ఎంతమందిని వేసేస్తారు సినిమాలో? అసలు ఏం చెప్పను. పోనీ అట్లీస్ట్ ఇదైనా తారక్ ఖాన్ నెక్స్ట్ లెవెల్ ఉంటాడు సినిమాలో. బీజిఎం దానికి అసలు ఆయన సూట్ గీట్ నెక్స్ట్ లెవెల్. ఆయన వెనకాలే ఉండొచ్చా మీరు? అయింది. కొంచెం ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మూవీ గురించి ఉన్న ఏలా వెయిట్ చేయండి అన్న. ఫీస్ట్ డిసప్పాయింట్ అవ్వరు. ఫీస్ట్ అన్న నెక్స్ట్ లెవెల్ ఉంటాడు స్క్రీన్ మీద. ఫీస్ట్ సార్ మీరు కూడా ఉన్నారేంటి సైలెంట్గా? ఏం చెప్పట్లేదు అని. సపోర్టింగ్ యాక్టర్ కదా, సపోర్ట్ చేస్తాను. ఓకే, స్టార్టింగ్ అంటే మీరు వచ్చినప్పుడు ఇండస్ట్రీ ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఇండస్ట్రీ డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? ఏ పరంగా, థియేటర్లో సినిమా రన్ అయ్యే పరంగానా, లేకపోతే మేకింగ్ పరంగానా, లేకపోతే ఎలా ఏంటి? ఎలాగైనా A to Z ఇండస్ట్రీ మొత్తం. అమ్మో A to Z చెప్పాలంటే అది మనం సపరేట్ ఇంటర్వ్యూ చేయాలి, ఎందుకంటే చాలా మారిపోయింది సినిమా అప్పటికి ఇప్పటికి. ఎందుకంటే ప్రమోషనల్ వైజ్ మారింది అనుకున్నారా, తీసే విధానం మారింది అనుకున్నారా? అంటే ఎవ్రీ ఆస్పెక్ట్లో సినిమా మారిపోయింది. జనం చూసే విధానంలో మారిపోయింది, మేకింగ్ విధానంలో మారిపోయింది, ప్రమోషన్ చేసే విధానంలో మారిపోయింది, ఎగ్జిబిషన్లో మారిపోయింది. సో అన్ని విధాలుగా మారిపోయింది. నా పర్సనల్గా యాక్టింగ్ పరంగా వరకే, ఒకవేళ నేను యాక్టర్ని కాబట్టి యాక్టింగ్ పరంగా మాట్లాడుకుంటే ఎంతవరకు మారింది అంటే, ఇదివరకు అంతా సీనియర్ డైరెక్టర్స్ తోటి చేయడం. సో సీనియర్ డైరెక్టర్స్ ఆల్రెడీ ఎంతో ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళకి ఏం కావాలి అనేది చాలా పక్కాగా చెప్తూ ఉండేవారు. ఇప్పుడు వస్తున్న డైరెక్టర్స్ ఏంటి అంటే, ఇదివరకు సీనియర్ డైరెక్టర్స్ కూడా వాళ్ళ గురువు ఎవరైతే డైరెక్టర్ ఉంటారో వాళ్ళ దగ్గర ఇంచుమించు ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 7-8 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఆన్సెట్ ఎక్స్పీరియన్స్ తర్వాత సినిమాలు తీసేవారు. సో ఆ ఎక్స్పీరియన్స్ డిఫరెన్సెస్ ఏదైతే కనపడతా ఉంటుంది అనమాట కొత్తగా వచ్చే డైరెక్టర్స్కి.
కొంచెం ఐ మీన్ ఎంత లేదన్నా ఎక్స్పీరియన్స్ ప్లేస్ ఏ వైటల్ రోల్ కదా, చెప్తున్నప్పుడు ఆ క్లారిటీస్ మిస్ అవ్వడం అలా జరుగుతూ ఉంటుంది. ఓకే, మీ ఇద్దరి మధ్య వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి మీరు కొన్ని జోనర్స్ ఏదని చెప్తే కీర్తన గారు సాంగ్ పాడారు. జోనర్ చెప్తే సాంగ్ పాడతా. మీకు బాగా రొమాన్స్ ఇష్టమా అంటే మీరు హస్బెండ్ కాబట్టి మీకు రొమాన్స్ ఇష్టమా, యాక్షన్ ఇష్టమా, ఎమోషనల్ ఇష్టమా, ఓకే మీకు నచ్చింది? అంటే సాంగ్స్ లో కూడా జోనర్స్ ఉన్నాయి. ఆ సాంగ్స్ లో జోనర్ అని చెప్పట్లా, ఆ విధంగా దానికి సెలెక్ట్ అయ్యే సాంగ్ కీర్తన గారు పాడాలని నేను అనేది. ఇప్పుడు ఎమోషనల్ అంటే కొంచెం ఎమోషనల్ వైజ్ ఉన్న సాంగ్ ఏదైనా సాడ్ గా అలాగే. అంటే యాక్చువల్లీ కీర్తన ఏ జోనర్ లో పాడినా నాకు నచ్చుతుంది, సో చాయిస్ తనకి ఇచ్చేస్తాను. మీరు నన్ను మించి గడుపుతున్నారు అన్న. యా, సో నీ ఇష్టం కీర్తన, ఏ జోనర్ కావాలంటే ఆ జోనర్ తీసుకో. శృతి తప్పకూడదు. లేదు, శృతి అంతే వేరే. కసి కసి పందాలెన్నో ఎన్నో కాసి నన్ను జయించుకుంటే నేస్తం నా సర్వస్వం అర్పిస్తా. ఎన్నటికీ మాయదుగా చిగురాకు తొడిగే బంధం, ప్రత్యుదయం నిన్ను చూసి చలరేగి పోవాలి దేహం. మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలిచినానంతర తీవర అతేనెలని ఓ తుమ్మెదవై తాకిపోమంటానా. యవ్వనమే నీ పరమై పులకించే వేళ నాయదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాలా. ఓకే, నైస్. మీరు పాడుతున్నాను చెప్పి నేను బ్లష్ అవుతున్నా మిమ్మల్ని చూస్తా. నేను శృతి మించిపోయినట్టు అన్నట్టు అనిపించింది. అన్నా నేను మూవీ నేమ్ చెప్తాను, అంటే ఆ టైటిల్ ఇంగ్లీష్లో ఉంటుంది, అది తెలుగులో ఏ మూవీ, హీరోది కూడా నేను చెప్తాను, హీరో ఎవరనేది ఇంటిస్తాను. ఆ మూవీ నేను తెలుగులో చెప్పాలి, నేను ఇంగ్లీష్లో చెప్తాను. గిఫ్ట్ ఏమైనా ఇస్తారా? గిఫ్ట్ ఏమైనా ఇస్తారా? పక్కన ఉన్నారు కదా కీర్తన గారు, మేమే తెచ్చుకున్నాం, నువ్వే ఇచ్చేది ఏముంది, మేము తెచ్చుకుంటాం. ఓకే, ఫోన్ ఇచ్చే. ప్రభాస్ గారిది లార్డ్ ఆర్ గాడ్. సార్ చెప్తారు అనుకున్నా ఫస్ట్. ఈశ్వర ఈశ్వర అని క్వశ్చన్ మార్క్ లో చెప్తారు. లార్డ్ ఆర్ గాడ్ అంటే ఈశ్వర. ఓకే, ప్రొటెక్టర్ ఆఫ్ ది పీపుల్, లార్డ్ ఆఫ్ ది అంబ్రెల్లా, అండ్ హిస్టారికల్లీ రిఫరింగ్ టు ఏ రూలర్ లైక్ శివాజీ మహారాజ్. చావానా? ఛత్రపతి. అన్ని ప్రభాస్ గారి గురించి అడుగుతావా? ఓకే, నెక్స్ట్ మారుతున్నాను మీకోసం. నేమ్ ఆఫ్ ఏ హోలీ ప్లేస్ ఇన్ ది హిమాలయాస్. గంగోత్రి. కరెక్ట్గా చెప్పు. నోబుల్ పర్సన్ టు. నోబుల్ పర్సన్ టు. ఏంటి డైరెక్టర్ గారు? హీరో అల్లు అర్జున్ గారు. బద్రీనాథ్. కాదు. సరేనోడు. దేశముద్రు. సీక్వెల్ ఆఫ్ ఆర్యా. ఓకే, క్లా ఆర్ పా ఆఫ్ ఎన్ యానిమల్. క్లా ఆర్ పా ఆఫ్ ఎన్ యానిమల్. పంజా. ఇది మాత్రం పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా చెప్పారు అన్నారు. ఏ బాయ్ ఫ్రమ్ ది ABCDFG మూవీ ట్యాగ్ లైన్. బాలు. ఓకే, సార్ ఫోన్ తీసి. వన్ హూ రూల్స్ ఆల్సో ఏ నేమ్ ఆఫ్ లార్డ్ విష్ణు. ఇప్పుడు బద్రీనాథ్ అనుకుంటా. బద్రీనాథ్ అంటే ఈశ్వరుడు కదా.
కరెక్ట్గానే చెప్పారు పేరు, కానీ ఫుల్ చెప్పారు. సేమ్ హీరో. బద్రి. కరెక్ట్. ది వెల్దీ మ్యాన్. శ్రీమంతుడు. ఓకే. ది ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. నేనే. పోలీసు. కాదు, దూకుడు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. సేమ్ హీరో. సేమ్ హీరో అంటే పవన్. ఇందా లాస్ట్ క్వశ్చన్ ఉంది, సేమ్ హీరో. అడిగింది మహేష్ బాబు గారిది, ఇందా లాస్ట్ క్వశ్చన్. పోక్రియా. ఆగడు. తెలుసండి. ది ప్రిన్స్ ఇన్ లవ్. నాని. హీరో. హీరో సేమ్ హీరో. సైనికుడు. కాదు కదా సార్ డైరెక్టర్ గారు. మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారు. మహేష్ బాబు. కలేజా. యువరాజు. థ్యాంక్ యూ సార్, కరెక్ట్గా చెప్పారు. ఫస్ట్ ఎఫెక్షన్. తొలి తొలి ప్రేమ. ప్రేమ. శంకర్ హూ సెల్స్ ఇల్లిసిట్ లిక్కర్. గుడుంబ శంకర్. ఓకే. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్. ఓకే. ఇంకో చిన్న ర్యాపిడ్ ఫైర్ అన్న, జస్ట్ వన్ వర్డ్ ఆన్సర్. ఫేవరెట్ తెలుగు హీరో. తెలుగు హీరో చాలా మంది అండి. ఒక్కళ్ళు. చెప్పాలా? ఓకే, రామ్. రామ్. మీరు చెప్తారనుకున్నారన్న, మీరేం చెప్తారనుకున్నాను. నా పేరు ఎందుకు చెప్తుందా? హీరో కాదు. మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారని చెప్పారు కదా. నా బాధ నువ్వు వ్యక్తం చేసేస్తున్నావు. ఓకే. ఏ మూవీ యూ కెన్ వాచ్ 100 times. ఎనీ చార్లీ చాప్లిన్ మూవీ. చార్లీ చాప్లిన్. ఓకే. వన్ డైరెక్టర్ యూ డ్రీమ్ టు వర్క్ విత్. అనురాగ్ కశ్యప్. అనురాగ్ కశ్యప్. ఓకే. డేట్ నైట్ ఆర్ వీకెండ్? వీకెండ్. వీకెండ్. ఆల్వేస్. సేమ్. 3 emojis that describe you best. 3 emojis. ముగ్గురికి క్వశ్చన్ 1 Cool. Starting with starting. Okay. One is the one which has eye droplets and a little smile. Okay. And the other is laughing emoji. Okay. And the other is one tear drop. Yeah, perfect. అన్న మీరు? సన్. సన్. ఓకే. అదే సన్ ఒకటి, హార్ట్ ఒకటి, 2 బియర్ గ్లాసులు ఉంటాయి. ఇంకా సన్ ఒకటి, మీరు ఒకటి, 2. మీరు చెప్పింది ఎట్లాగో తెలుసా? పొద్దున్న లేచిన వెంటనే 2 బియర్ గ్లాసులు. మంచి డ్రాయింగ్ అవుతుంది మీరు మాత్రం. ఓకే. 1 rumor you wish was true. I don't know. ఏం గుర్తు రావట్లేదు సడన్గా ఇమీడియట్గా. ఏదైనా మీ జర్నీలో 25 years. 1 rumor. నేను యూజువల్లీ రూమర్స్ చాలా దూరంగా ఉంటాను, అందుకే మీ వాళ్ళు ఎవరు ఇంటర్వ్యూ చేయాలన్నా కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు. కానీ ఇప్పుడు దొరికారు కదా అలాగే. ఓకే. మ్యారీ, డేట్, ఫ్రెండ్. గివ్ 3 hero names. Marry, date, friend. వీళ్ళిద్దరే రవి గారైనా శివ గారైనా యూజ్ చేసుకోవచ్చు. వద్దురండి, సార్ ముందే ఇక్కడ వద్దులేండి. Marry విక్రమ్ గారు. ఓకే. డేట్ విజయ్ దేవరకొండ. ఇంకొకటి ఫ్రెండ్ నాని గారు. ఫ్రెండ్ నాని గారు. ఓకే. అవునా, నార్మల్గా ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారిది ఓజీ బాగా ఎక్కడ చూసినా సరే బాగా ఉంది. మీకు ఎట్లా అనిపిస్తుంది ఓజీ మూవీ గురించి? కన్ఫర్మ్ హిట్. చాలా స్టైలిష్గా ఉంది. ఓకే. డెఫినెట్లీ అంటే మనం లాస్ట్ 5-10 years నుంచి సినిమా ప్రెజెంటేషన్ మారుతూ వస్తుంది కదా. సో ఓజీ విల్ డెఫినెట్లీ, నాకు అనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత, దిస్ విల్ వన్స్ అగైన్ సెట్ 1 benchmark. దిస్ కైండ్ ఆఫ్ స్టైల్ మేకింగ్ అనేది క్రియేట్ చేస్తుంది అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నేర్చుకోవాలంటే మీరేం? పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి నేర్చుకునేది ఏదైనా క్వాలిటీ అనేది? ఇంటెన్సిటీ ఆఫ్ ప్రెజెంటింగ్ ద క్యారెక్టర్. ఏ క్యారెక్టర్ అన్నా అంత ఇంటెన్స్ తోటి ప్రెజెంట్ చేస్తారు. దట్స్ వై ఆయన తక్కువ పర్ఫామ్ చేసినప్పటికీ రీచ్ అంత వైడ్ రీచ్ ఉంటుంది. ఓకే. అంటే నీకు భయం అంటే టన్నుల్లో చూపిస్తానని డైలాగ్ ఉండదు చూసా, ఆ డైలాగ్ని చెప్పే ఇంటెన్సిటీ
మిలియన్స్కి రీచ్ అయిపోతూ ఉంటుంది. ఓకే, ఆయనకి మీకు ఏదైనా ఫన్నీ మెమరీ ఆఫ్ స్క్రీన్ షూటింగ్ టైం? ఆఫ్ స్క్రీన్ ఐ మీన్ చాలా అప్పుడు అంటే జల్సా అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా కలిసిపోయి బాగా ఫన్గా ఉండేవారు అనమాట. తర్వాత కొంచెం పొలిటికల్ అటు సైడ్ వెళ్ళినప్పటి నుంచి అంత క్లోజ్గా ఎప్పుడు మింగిల్ అయింది లేదనమాట. బట్ జల్సా అప్పుడు మాత్రం మంచి ఇంటరాక్షన్ ఉండేది. ఏదైనా మెమరీ? అయ్యో చాలా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు అంతా, అంటే బ్రహ్మానందం గారితో కలిసి సీన్స్ ఇవన్నీ కూడా సో చాలా ఫన్గా జరుగుతూ ఉండేవి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. విద్రోహి మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.